Hi everyone, welcome to KNR IT Academy. Last class we can discuss mathematical formulas and text and data manipulation formulas. Both formulas we can discuss in last classes. Today we can discuss another formulas. Once revise the mathematical formulas and text and data manipulation formulas. In mathematical formulas, what are the formulas are coming? Average, sum, maximum, minimum, count. These five comes in mathematical formulas. Then next, text and data manipulation formulas. And text and manipulation formulas concurrent. Then second one is land, left, right, trim, upper, and lower. These seven formulas comes in text and manipulation formulas. Today we can discuss time and date formulas and also conditional formulas. Both formulas we can discuss in today's class. What are the date and time formulas today? Today formula. What is the formula of today? Is equals today. టుడే ఫార్ములా అనేది మనం ఎలా యూస్ చేస్తాం, అది మనకు దేనికి యూస్ అవుతుంది? టు డిస్ప్లే ద కరెంట్ డేట్. కరెంట్ డేట్ అనేది మన సిస్టమ్ ప్రకారం ఏదైతే ఉంది అదే డిస్ప్లే అవుతుంది అన్నమాట, టుడేస్ డేట్. దెన్ నవ్, నవ్ అంటే ఏంటి? సప్ ఆ డేట్ అండ్ టైం రెండు ఎట్ ఎ టైం డిస్ప్లే అవుతాయి. దాన్ని అలాంటప్పుడు ఏం యూస్ చేస్తాం? నవ్ అనే ఫార్ములాని యూస్ చేస్తాం. సపోజ్ డేటెడ్ ఫార్ములా ఎలా యూస్ చేస్తాం? స్టార్టింగ్ డేట్ ఉంటుంది, ఎండింగ్ డేట్ ఉంటుంది. ఆ డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం డేటెడ్ ఇఫ్ అనే ఫార్ములాని వాడతాము. దీస్ త్రీ కమ్స్ ఇన్ date and time formulas. Today, what is the purpose? Display of current date. How to use? What is the formula? Is equal to today. Display the today's date. Then second one, now. What is the purpose of now formula? Display the current date and time. How to use? What is the formula of now? Is equal to now. And what is the use? Display the current date and time. Then third one, dated if. What is the purpose of dated if? Calculate the differences between two dates. టూ డేట్స్ అని ఇక్కడ ఎందుకు అంటున్నాం అంటే, స్టార్టింగ్ డేట్ తీసుకుంటాను అండ్ ఆల్సో ఎండింగ్ డేట్ తీసుకుంటాను. ఆ ఎండింగ్ డేట్ కి స్టార్టింగ్ డేట్ కి మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం? డేటెడ్ ఇఫ్ అనే ఫార్ములాని యూస్ చేద్దాం. సపోజ్ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ ఇన్ని డేస్ అయింది, ఇన్ని మంత్స్ అయింది అని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అలాంటప్పుడు మనం సిస్టమ్ ద్వారా ఏం చేయొచ్చు? డేటెడ్ ఇఫ్ అనే ఫార్ములా యూస్ చేసి ఎన్ని డేట్స్, స్టార్టింగ్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది, మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ అవుతుంది. దెన్ కండిషనల్ ఫార్ములాస్. Main three formulas are available in conditional. One is if, and, or. These three formulas are very, very important in conditional form. If, what is the purpose of if? Perform conditional calculations. ఒక కండిషన్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఒక డేటా సెట్ ని తీసుకున్నాం, ఒక కండిషన్ ప్రకారం మనం ఏదైతే కండిషన్ ఇస్తామో ఆ కండిషన్ ప్రకారమే డేటా అనేది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇఫ్. వాట్ ఈస్ ద ఇఫ్ ఫార్ములా? ఇఫ్ ఇస్ ఈక్వల్ ఇఫ్ లాజిక్ టెస్ట్ అనేది మనం, లాజిక్ టెస్ట్ మీన్స్ మనం ఇచ్చే కండిషన్ అన్నమాట. దెన్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇచ్చే కండిషన్ ట్రూ అయితే ట్రూ అని డిస్ప్లే అవుతుంది, లేదు అనుకుంటే ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ ఇఫ్ n1 అనే సెల్ ద్వారా గ్రేటర్ దాన్ 70 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ యొక్క డేటా నాకు డిస్ప్లే అవ్వాలి. గ్రేటర్ దాన్ 70 వస్తే పాస్ అని డిస్ప్లే అవ్వాలి. ఆర్ఎల్స్ గ్రేటర్ దాన్ 70 కంటే బిలో వచ్చాయనుకోండి, అలా ఇప్పుడు ఏం చేస్తారో ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇఫ్. వాట్ ఈస్ అండ్ కండిషన్? అండ్ కండిషన్ అంటే ఏం లేదు, చెక్ ఇఫ్ ఆల్ సాటిస్ఫైడ్ కండిషన్స్ ఆర్ ట్రూ. అండ్ కండిషన్స్ అంటే ఇక్కడ మనం టూ కండిషన్స్ ఇస్తాం. ఆ టూ కండిషన్స్ అనేవి రెండు ఓకే అయితేనే ఆన్సర్ అనేది మనకి
ట్రూ అవుతుంది, ఆర్ఎల్స్ ఫాల్స్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ అండ్ check if all satisfied conditions are true. This is the purpose of and condition. How to use is equal to and both ఇక్కడ నేను టూ కండిషన్స్ తీసుకున్నాను. చెక్ ఇఫ్ ద టూ కండిషన్స్ ఆర్ ట్రూ. అప్పుడే ఏమవుతుంది, టూ కండిషన్స్ ట్రూ అయినప్పుడే నాకు ఆన్సర్ ఏమవుతుంది, అవుట్పుట్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఆర్ఎల్స్ ఫాల్స్ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద అండ్ కండిషన్. దెన్ గో టు ఆర్ కండిషన్. వాట్ ఈస్ ద ఆర్ కండిషన్? ఇఫ్ చెక్ ఎనీ స్పెసిఫిక్ కండిషన్, అంటే ఏం లేదు, ఏదైనా మనం టూ కండిషన్స్ ఇస్తాం, ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా సరే అదేమవుతుంది, ట్రూ అని మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే అండ్కి రెసిప్రోకల్ అనమాట ఆర్ అనేది. అండ్కి రెసిప్రోకల్, అందులో ఏముంది, టూ కండిషన్స్ ఓకే అయితేనే దెన్ అవుట్పుట్ ఈస్ ట్రూ. ఇన్ ఆర్ కండిషన్ ఎనీ వన్ కండిషన్ ఈస్ ట్రూ, output is true. That is the difference between R and AND conditions. We can, and this is the control conditional formulas in Excel. ఒక డేటా సెట్ తీసుకొని మనం దాన్ని ఈ ఫార్ములాస్ యూస్ చేసి ఎలా చేస్తాం అనేది టుడేస్ క్లాస్ లో నేర్చుకున్నాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకుందాం. వెయిట్ ఎ మినిట్. చూడండి, ఇక్కడ నేను ఒక డేటా సెట్స్ తీసుకున్నాను, ఒక ఎంప్లాయీస్ యొక్క డేటా తీసుకున్నాను అనమాట. ఆ డేటాలో ఏమేమి కాలమ్స్ తీసుకున్నాను, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అతను ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు, అతని శాలరీ ఎంత, ఈ 4 కాలమ్స్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఈ 4 కాలమ్స్ యూస్ చేసి మనం అండ్ ఈ 3 కండిషన్స్ ని మనం చెక్ చేయాలి. బిఫోర్ గోయింగ్ దాంట్లో ఏం చేయాలి, మనం డేట్ అండ్ టైం ఫార్ములాస్ డిస్ప్లే చూడాలి కదా. వన్ మోర్ షీట్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేద్దామంటే టుడేస్ డేట్ అవి డిస్ప్లే అవ్వాలి కదా. is equal to టుడే కదా, టుడే డేట్, దెన్ బ్రాకెట్ క్లోజ్. చూడండి, నా సిస్టమ్ ప్రకారం ఇక్కడ 6/11/2024 ఉంది. సేమ్ డేట్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా చెక్ చేద్దాం. చూడండి, సేమ్ అవుతుంది. ఇప్పుడు అలాగే మనం ఏం చేద్దాం, నౌ ఫార్ములాను కూడా యూస్ చేద్దాం. నౌ ఫార్ములా ప్రకారం నా డేట్ ఇదే ఉంది, టైం వచ్చేసి 18:31 ఉంది. సేమ్ డేట్ సేమ్ టైం అనేది డిస్ప్లే అవుతుందా లేదా చూద్దాం. 18:32 అనేది టైం, 11/6/2024 అనేది డేట్. సేమ్ డేట్ డిస్ప్లే అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. చూడండి, సేమ్ డేట్ అండ్ టైం సేమ్ డిస్ప్లే అయిందనమాట. ఇలా మనం యూస్ చేస్తామని. డేటెడ్ ఇఫ్ అంటే మనం ఏం చేస్తాం, సపోజ్ మన దగ్గర ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా లేదు కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాన్ని యూస్ చేస్తాం అనమాట. మెయిన్ గా డేట్ అండ్ టైమ్ లో మనకి 2 ఫార్ములాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ గో టు కండిషనల్ ఫార్ములాస్. ఫస్ట్ వన్ ఏంటి, ఇఫ్ కండిషన్ యొక్క ఫార్ములా ఏంటి, ఇస్ ఈక్వల్, మనం ఇఫ్ అని రాసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం కదా, మనం ఇక్కడ చేద్దాం. ఇస్ ఈక్వల్ ఇఫ్ లాజిక్ టెక్స్ట్ ఏం రాయాలి, సపోజ్ ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, గ్రేటర్ దాన్ సపోజ్ 25,000 శాలరీ ఉంది అనుకోండి, ఆ ఎంప్లాయీకి 25,000 శాలరీ ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ 25 ఉండాలి. గ్రేటర్ దాన్ 25 ఉన్నప్పుడు నాకు ఆన్సర్ అనేది ట్రూ డిస్ప్లే అవ్వాలి, ఆర్ ఎల్స్ ఫాల్స్ అని డిస్ప్లే అవ్వాలి. దిస్ ఈజ్ మై కండిషన్ అనమాట. ఇది కండిషన్ అనమాట నాది. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ట్రూ. వై? బికాస్ నేను ఇచ్చిన కండిషన్ చూడండి, గ్రేటర్ దాన్ 20,000, కానీ ఇక్కడ ఎంప్లాయీ యొక్క శాలరీ ఎంత, 25,000, అందుకని ట్రూ అని చూపించి. ఏం చేద్దాం, సేమ్ కండిషన్ మనం ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అందరి ఎంప్లాయీస్ యొక్క డేటా వస్తుంది. చూడండి, ఇది మాత్రమే ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఓన్లీ 20,000 ఉంది. అదే మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఇది కూడా ట్రూ అనే వస్తుంది అనమాట. సపోజ్ చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాను.
ఇక్కడ ట్రూ అని వచ్చింది. చూడండి ఎందుకని, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 అని ఇచ్చాను. ఇక్కడ ఎంప్లాయీ 20,000 ఉంది కాబట్టి ట్రూ అని డిస్ప్లే అయింది. ఇలా మనం కండిషన్స్ ని యూజ్ చేస్తాం అనమాట, ఇఫ్ కండిషన్. ఇప్పుడు ఏం చేద్దాం, సపోజ్ ఇక్కడ మనం లెస్ దాన్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు గ్రేటర్ దాన్ యూజ్ చేసాం కదా, అప్పుడు లెస్ దాన్ తీసుకొని ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం లెస్ దాన్ తీసుకొని ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకుందాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకొని ఇప్పుడు మనం ఈ కండిషన్ ని ఏం చేద్దాం, ఎంటర్ ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 అని ఇచ్చారు. కానీ ఇక్కడ మనం ఏంటి, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 20,000 అన్నా ఉండాలి, ఆర్ఎస్ 20,000 కంటే బిలో అయినా ఉండాలన్నమాట శాలరీ. అలాంటప్పుడు మాత్రమే మనకి ట్రూ అని వస్తుంది. ఇది మనం చేంజెస్ చేసినప్పుడు మొత్తం డ్రాగ్ చేయాలన్నమాట. డ్రాగ్ చేస్తే చూడండి అన్ని ఫాల్స్ అనేవి వస్తాయి. ఒక లాస్ట్ వన్ మాత్రమే ట్రూ అని వస్తుంది. ఎందుకు ట్రూ అని వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 20,000 అని అన్నాం కాబట్టి 20,000 అని వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద వే కండిషనల్ ఫార్మాట్ ని యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయాలన్నమాట. దెన్ గో టు అండ్ కండిషన్. అండ్ కండిషన్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, సపోజ్ ఈజ్ ఈక్వల్ అండ్ లాజిక్స్, 2 లాజిక్స్ ఇవ్వాలి కదా. ఇక్కడ చూడండి నేను ఇక్కడ గ్రేటర్ దాన్ 20,000 కామా ఇదే శాలరీ నేనేం చేస్తున్నాను, లెస్ దాన్ 20,000. 2 కండిషన్స్ అని ఇస్తున్నా. ఈ 2 కండిషన్స్ రెండు ఓకే అయితేనే మనకు ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది, లేదా ఫాల్స్ అని వస్తుంది. ఎందుకు ఫాల్స్ వచ్చింది, 2 కండిషన్స్ లో ఒక కండిషన్ మాత్రమే ట్రూ అయింది. ఎందుకు, గ్రేటర్ దాన్ 20,000 అనేది మాత్రమే ట్రూ. లెస్ దాన్ 20,000 అనేది ట్రూ కాదు కదా, ఫాల్స్ కదా. అందుకే మనకు ఆన్సర్ ఏమైంది, ఫాల్స్ అని చూడండి. అన్ని డ్రాగ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అన్నిటికి ఒకటే ఆన్సర్ వస్తుంది. వై, బికాస్ వీటిలో ఒక కండిషన్ మాత్రమే ఓకే, రిమైనింగ్ వన్ కండిషన్ ఫాల్స్. దట్స్ వై వీ కెన్ గెట్ ద అవుట్పుట్ ఈస్ ఫాల్స్. సపోజ్ ఇక్కడ ఏం చేద్దాం, దీని కండిషన్ ని నేను ఈ కండిషన్ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, అది ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ కండిషన్ చేంజ్ చేశాను కదా, మనకు అవుట్పుట్ ట్రూ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, ఫస్ట్ గ్రేటర్ దాన్ 20,000 అనేది ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ సాలరీ 25,000 అంటే గ్రేటర్ దాన్ 25 ఉంది కదా. ఇక్కడ ఉంది గ్రేటర్ దాన్ 20,000 ఆర్ఎల్స్ ఈక్వల్ టు 20,000 అంటే 20,000 కంటే ఎబో ఉండాలి, ఆర్ఎల్స్ 20,000 ఉన్నా ఓకే, ఇది కదా. సపోజ్ ఇది ట్రూ అని వచ్చింది, దీన్ని మొత్తం మళ్ళీ మనం మోడిఫై చేయాలి కదా. చూడండి అన్ని ట్రూ అని వచ్చు, లాస్ట్ ఒక్కటి మాత్రం ఫాల్స్ వచ్చింది. వై, బికాస్ ఇక్కడ గ్రేటర్ దాన్ 20,000 అనేది ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే ఆ కండిషన్ అనేది ఇక్కడ రాంగ్ చూపిస్తుంది. సెకండ్ కండిషన్ మాత్రమే ఓకే, దట్స్ వై అవుట్పుట్ ఈస్ ఫాల్స్. ఇలా అండ్ కండిషన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. దెన్ ఆర్, ఆర్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇస్ ఈక్వల్ ఆర్, ఇక్కడ కూడా బోత్ 2 కండిషన్స్ ఇవ్వాలి కదా. ఏం చేస్తున్నాం, గ్రేట్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 25,000 ఇస్తున్నాను ఈసారి, కామా సేమ్ ఇదే కండిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000 అని ఇస్తున్నాం. ఇప్పుడు ఆన్సర్ అనేది మనకి ట్రూ అని వస్తుంది. వై, బికాస్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000 అన్నా ఈ రెండిట్లో ఒకటే కండిషన్ మనకి ఓకే అయితే ఆన్సర్ అనేది ట్రూ వస్తుంది. ఇక్కడ చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000, ఇక్కడ 25,000 అనేది ఆర్ ఈక్వల్ టు యూజ్ అవుతుంది.
ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000. కాబట్టి రెండు కండిషన్స్ ఓకే అవుతున్నాయి. కానీ ఒక కండిషన్ ఓకే అయినా కూడా మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది, ట్రూ అనే వస్తుంది. చూడండి, అన్ని ట్రూ అనే వచ్చింది. వై? బికాస్ లాస్ట్ వన్ మరి ఫాల్స్ రావాలి కదా, కానీ ఎందుకు వచ్చింది ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000. అంటే 25,000 కంటే లెస్ ఉండొచ్చు, ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు. అందుకని మనకి ఏమైంది, కండిషన్ అనేది ట్రూ అయింది. ఇలా అండ్ ఆర్ కండిషన్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఇదనమాట. సపోజ్ ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ ఈజ్ ఈక్వల్స్ తీసేస్తాం. ఈ ఈజ్ ఈక్వల్స్ తీసేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. అది ఎలా అవుట్పుట్ వస్తుందని చూద్దాం. చూడండి, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు? లెస్ దాన్ 25,000, గ్రేటర్ దాన్ 25,000, ఈక్వల్ టు 25,000 ఇవ్వలేదు కదా నేను. కానీ ఇక్కడ శాలరీ ఆ ఎంప్లాయీ ఒక 25,000 కదా, అందుకని ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. మనం మాడిఫై చేసినప్పుడు డేటాను కూడా మాడిఫై చేయాలి కదా. చూడండి, ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. వై? బికాస్ ఇక్కడ కూడా ఎంప్లాయీ 25,000 శాలరీ ఈక్వల్ టు తీసేసాం కాబట్టి. ఇలా మనం అండ్ ఆర్ కండిషన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ అండ్, ఇఫ్ అండ్ ఆర్ ఈ మూడు కండిషనల్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఇలా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి మనం వర్క్ చేయాలి. సపోజ్ ఈ టేబుల్ ని ఇప్పుడు మనం ఇన్నోవేటివ్ గా రెడీ చేద్దాం. ఈ మొత్తానికి ఒక కలర్ ఇచ్చి, ఈ నేమ్స్ మాత్రం చేంజెస్ ఇచ్చి, ఇక్కడ కూడా ఈ నేమ్స్ కి ఏం చేద్దాం, ఒక కలర్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇలా మనం ఇన్నోవేటివ్ గా టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. ఏ కంపెనీకి వెళ్ళినా మనకి డాష్ బోర్డ్స్ అనేవి మెనీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాంటప్పుడు ఇలా ఇన్నోవేటివ్ గా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్స్ రావాలి. ఎలా ఎక్సెల్ ని యూజ్ చేయాలి, ఆ ఎక్సెల్ ద్వారా మేము ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ ద్వారా ఎలా కండిషన్స్ ని మేము గ్రాప్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.